హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ అయితే మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం. అక్షయ తృతీయ నాడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఒక్కటే ఏంటంటే బంగారం కొనాలి లేదా ఏదైనా కానీ వెండి కొనాలి అని మాత్రమే ఉంటుంది కదా. కాకపోతే అక్షయ తృతీయ నాడు మనకి చాలా ఉన్నాయి ఏవైతే చేయాలో. ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ అయినా కానీ మీరు ఒకసారి చూసుకోండి. ఇది నేను ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే చేస్తున్నాను. అండ్ అలాగే మనకి అందరికీ తెలిసింది ఏంటి, మార్వాడి సైట్స్ అంటే మార్వాడి వాళ్ళు బాగా లక్ష్మీదేవిని బాగా కొలుస్తారు అండ్ వాళ్ళ విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే వాళ్ళకి లక్ష్మీదేవి అనేది వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళ వ్యాపారాల్లో కానీ అలా కలిసి ఉంటుంది అని అది అందరికీ మనకు తెలిసిందే. సో కాకపోతే ఇదొక చిన్న అపోహ అండ్ వాళ్ళు చేసేవి మనము ఏది మిస్ చేస్తున్నాము లేదా ఏది మనం తక్కువ చూపు చూస్తున్నాము అన్న దాని గురించి అయితే వాళ్ళు మాట్లాడాలని అనుకున్నాను. సో అందుకోసమే ఈ వీడియో అనమాట. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. నిజంగానే మార్వాడీస్కి చాలా అంటే చాలా స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇంటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకుంటారు. సో మనం కూడా చేస్తాం కదా, మనం కూడా ముగ్గులు పెడతాము, క్లీన్గా పెడతాము, నిత్య పూజ పెడతాము. అండ్ నిత్య పూజ లేకపోయినా కానీ ఫ్రైడే అయినా అట్లీస్ట్ పూజ చేసుకుంటాము. మనకెందుకు ఉండదు అంటే వీళ్ళు ఏంటంటే ఇలా అక్షయ తృతీయ కానీ లేదా ఇంకొన్ని ఏదైనా కానీ స్పెసిఫిక్గా వీళ్ళకి తిథులు వచ్చినప్పుడు వీళ్ళు చేసేది మెయిన్గా దానాలండి. సో మనము ఉంచుకోవడం కంటే కూడా దానం చేయడంలో మనకి చాలా అంటే చాలా పుణ్యం అనేది వస్తుందన్నమాట. సో ఈ దానాల్లో స్పెసిఫిక్గా అక్షయ తృతీయ నాడు కొన్ని దానాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ దానాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాము. ఈ దానాలన్నీ మనం చేయాలా లేదా ఈ దానం చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందా అని మాత్రం నేను ఈ వీడియోలో క్లెయిమ్ చేయట్లేదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి నేను తెలుసుకున్నవి పర్సనల్గా వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేను. ఓకే, సో వీళ్ళకి మార్వాడీస్ అసలు ఏం చేస్తారు, ఎందుకని వీళ్ళకి ఇంత స్పెసిఫిక్గా వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము. మెయిన్గా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే పూజా విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ నాడు వీళ్ళు నిండు కుండ పెడతారనమాట. నిండు కుండ అంటే ఒక కొత్త మట్టి కుండ తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఆ పూజా గదిలో అంటే ఒక పీట పెట్టి దాని మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద మనకి లక్ష్మి అలాగే విష్ణువు ఇద్దరిని, లక్ష్మీనారాయణ ఇద్దరిని కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గర ఉంటే పటం లేదా విగ్రహాలు ఏదైనా చిన్న మూర్తులు ఉంటే చిన్న మూర్తులు పెట్టి వీళ్ళైతే అక్కడ ప్రతిష్ఠిస్తారు. దాని తర్వాత ఈ నిండుకుండ అని చెప్పాను కదా, ఈ కొత్త నిండుకుండ ఏదైతే ఉందో కుండ తీసుకొస్తారు. ఫస్ట్ మట్టి కుండ, దాన్ని శుభ్రంగా కడిగేసి దానికి ఒక ఎర్రటి దారాన్ని కడతారు. కట్టి ఇందులో అయితే వాటర్ వేస్తారనమాట. నిండుకుండ అన్నాను కదా, అంటే నిండుగా దీన్ని నింపడం అనమాట. వీళ్ళు దీన్ని నీళ్లతో నింపుతారు. నీళ్లతో నింపిన తర్వాత అందులో అయితే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అండి, పచ్చిశనగపప్పుని వీళ్ళు ఆ రోజు లక్ష్మీ స్వరూపంగా అంటే బంగారు స్వరూపంగా వీళ్ళైతే భావిస్తారన్నమాట. కొంచెం పచ్చిశనగపప్పు అందులో వేసి దీన్ని మూత పెట్టేసి ఎక్కడైతే మనము పీట తయారు చేసుకున్నామో పూజ చేసుకోవడానికి పీట ఏదైతే ఉందో దాని మీద దీన్ని పెట్టుకుంటారనమాట. సో ఇది పెట్టుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఏవైతే పూలు పెట్టుకుంటామో లేదా దీపాలు పెట్టుకుంటామో, స్పెసిఫిక్గా వీళ్ళు ఎటువంటి దీపాలు పెట్టరు, జనరల్గా మనం రోజువారీ పెట్టుకునే దీపాలే పెట్టుకుంటారు. సో దాంతో పాటుగా కాయగూరలు, ఏవేవైతే కాయగూరలు ఆ సీజన్లో వస్తున్నాయో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వంకాయలు లేదా దొండకాయలు లేదా సొరకాయలు ఇవేవైతే ఉన్నాయో అన్నీ తెచ్చి పెడతారనమాట. వాళ్ళకి అవైలబుల్లో ఉన్న కూరగాయలన్నీ తెచ్చి పెడతారు.
దాంతోపాటు ఏదన్నా వాళ్ళు స్వీట్, అన్నంతో చేసిన స్వీట్ ప్రసాదంగా పెడతారనమాట. సో దీనికి మించి వాళ్ళు ఎటువంటి ప్రసాదాలు చేయరు. సో అలా అయితే పూజ దానికి మొత్తం రెడీ చేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ సీజన్లో, అంటే ఇప్పుడు మనకంటే రైస్ వస్తుంది, బట్ వాళ్ళకి వీట్ అనేది అంటే గోధుమలు అనేవి మెయిన్ కాబట్టి గోధుమలు కొన్ని అయితే తెచ్చి పెడతారు. ఈ గోధుమలు కానీ, కుండ కానీ, ఆ కుండలో ఉండే వాటర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు దానం ఇస్తారనమాట. సో వాళ్ళ దానం కూడా ఒక బ్రాహ్మణుడికే ఇవ్వాలి అని కూడా వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఎలా అంటే ఎవరైతే నీడి ఉంటారో, అంటే నిజంగా ఆ ధాన్యం కానీ లేదా అయితే నిండుకున్న మనం ఇస్తున్నామో, ఆల్మోస్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి కుండలో ఉండే వాటర్ లేదా కుండ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అలా అయితే ఇస్తారు, అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళు ఇంకొకటి కూడా ఏంటంటే ఆ రోజు చారిటీ థింగ్స్ చాలా చేస్తారనమాట. డొనేషన్స్ లైక్ క్లోత్స్ కానీ, బట్టలు, లేదా ఇంకా మనం ఫుడ్ కానీ, లేదా ఇంకేదైనా వాళ్ళకి తాహతకి ఏదైతే వాళ్ళకి సరిపోతుందో, అంటే చలివేంద్రం కూడా పెట్టొచ్చండి. నీట్గా ఒక పెద్ద కుండలో వాటర్ పెట్టి అందరికీ ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ కూడా పెట్టొచ్చు. ఇలా కూడా వాటర్ కూడా మనం దానం చేయొచ్చు. సో ఆ రోజైతే వీళ్ళు స్పెసిఫిక్గా ఈ పనుల్లో ఏదో ఒక పనిని ఖచ్చితంగా పెట్టుకుంటారు. సో అదైతే ఫస్ట్ థింగ్, చారిటీ అనేది వీళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారనమాట. సో చారిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆ రోజు వీళ్ళు చాలా శుభకరంగా అనుకుంటారనమాట. వాళ్ళకి ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలన్నా, వ్యాపారాలు కానీ, లేదా ఇల్లు ఏదైనా కట్టాలన్నా, లేదా ఇంకేదైనా కొత్త బిగినింగ్ అంటే కొత్తదిగా ఇప్పుడే ప్రారంభిస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజుకి ప్లాన్ చేసుకోవడానికి చూసుకుంటారనమాట. సో ఇలా కూడా మనము చూస్తాము మార్వాడీస్ని. వీళ్ళు దానం అని చెప్పాను కదా, ఈ దానమే అన్నమాట మెయిన్గా వాళ్ళకి కలిసి వచ్చే ఇది. ఆ రోజు ఏదైతే మనము దానం చేస్తామో, లేదా పుణ్యం చేస్తామో, లేదా మంచి పని చేస్తామో అది మనకి అక్షయం అవుతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు దేవుడి సంకీర్తనలు కానీ, లేదా దేవుడి దగ్గర ఆ దేవుడి సన్నిధిలో కానీ మనం ఆ రోజంతా గడిపినట్లయితే మనకి వచ్చే ముక్తి కానీ, లేదా మనకి వచ్చే ఆ భక్తి వల్ల, లేదా ఆ దేవుడి సేవ వల్ల వచ్చే పుణ్యం కానీ అది అక్షయం అవుతుందన్నమాట. ఈ వచ్చిన పుణ్యము లేదా మనం చేసిన మంచి పని దాని యొక్క విలువ అనేది దేని వల్లను చెరపడదు అనమాట. అంటే అది చెరిగిపోదు. చేసిన పుణ్యాలన్నీ ఈ ఒక్క పని వల్ల వెళ్ళిపోయాయి అని అంటారు కదా, ఈ ఒక్క పని వల్ల పోయాయి అని అంటారు కదా, అలా లేకుండా ఈ రోజు చేసే పనులు మీరు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ అక్షయం అవుతాయన్నమాట. అదే అక్షయ తృతీయ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అండ్ మెయిన్ మనం చూసుకోవాల్సింది. సో వీళ్ళు ఇలా ఫాలో అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజిస్తారనమాట. లక్ష్మీ కుబేర సమేతంగా అయితే పూజిస్తారు. మన తాహతకి బట్టి, అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఏదైనా కానీ డొనేషన్ కానీ, పూజ కానీ, పూజలో పెట్టుకునే వస్తువులు కానీ మనం ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. నా సైడ్ నుంచి నేను స్పెసిఫిక్గా అందరికీ ఏం కోరుకుంటున్నానంటే అందరూ కూడా ఏదైనా చేయాలి, లేదా ఏదన్నా మనం మంచిగా ఉండాలి అని అనుకుంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి పెట్టండి. బికాస్ చాలామంది నేను ఇక్కడ చూస్తున్నాను, వీళ్ళు అక్షయ తృతీయ రోజు లేదా ఇంకొక రోజు కొత్త వస్తువుని కానీ, బంగారంని కానీ కొనాలి అని పెట్టుకొని ఏం చేస్తారంటే అప్పు తీసుకొచ్చేస్తారు. ఆ అప్పులు కట్టుకోవడానికి ఈఎంఐలు కానీ, వడ్డీలు కానీ, ఇంట్రెస్ట్లు ఎలా అంటే అలా తీసుకొచ్చి కట్టేసుకుంటున్నారు. అండ్ ఆ కట్టే విధానంలో ఆ ఫ్యామిలీ పడే కష్టాన్ని, ఆ ఫ్యామిలీ పడే ఇబ్బందుల్ని ఎవరూ కానీ చూడట్లేదు. మనం చేసుకున్న థింగ్స్ వల్లే మన ఫ్యామిలీ అనేది ఇబ్బంది పడుతుంది, లేదా మన ఫ్యామిలీ కష్టాల్లో ఉంటుంది. కాబట్టి మన కర్మ మనం చెడుగా చేస్తే చెడుగా ఉంటుంది, మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరం కూడా కొన్నైనా మనం చెప్పుకున్న వాటిల్లో ఒక 2 మంచి పనులు లేదా ఒక్కటైనా మంచి పని చేసుకుందాం. అలాగే మనము అక్షయ తృతీయ రోజు అక్షయమయ్యే పుణ్యాన్ని పొందుదాం.
అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.